హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమావాస్య మనకి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చింది కాబట్టి మనం సాయంత్రము లక్ష్మీ పూజ అనేది చేసుకుంటాం అన్నమాట. ఒకే రోజు మనకి నరక చతుర్దశి ప్లస్ అమావాస్య రెండు కలిసి వచ్చాయి. ఈసారి ఏంటంటే మనకు ఆఫ్టర్నూన్ నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే సోమవారము చేసుకుంటున్నారు, మంగళవారము చేసుకుంటున్నారు. కానీ మనకి దీపావళి అంటే లక్ష్మీ పూజకి మనకు ముఖ్యమైనది ప్రదోష సమయంలో మనము లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. సో అందుకే మేమైతే సోమవారం ఈవినింగే చేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఫుల్ హడావిడిగా ఉండిపోయిందనమాట. ఇంకా అంతా అమ్మని పూజ చేసుకొని లక్ష్మీ పూజ చేసుకొని తర్వాత మళ్ళీ దీపాలు అవన్నీ పెట్టుకొని ఇదంతా సరిపోయింది. ముందుగా నేనైతే అమ్మవారికి ₹1 కాయిన్స్ తోటి 108 ₹1 కాయిన్స్ తోటి నేను పూజ చేసుకుంటాను. ఆ తర్వాత కుంకుమార్చన కూడా చేసుకున్నాను. పూజలో కుదిరితే కనకదార స్తోత్రము, శ్రీ సూక్తము వంటివి ఎవరైనా వచ్చిన వాళ్ళు చదువుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నిజంగా చిన్నప్పుడైతే అసలు పూజ ఇవన్నీ ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుంది ఒక 1 వీక్ ముందు నుంచే మనం ఎన్ని క్రాకర్స్ తెచ్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని అనుకునే మాటలు, అసలు ఆ సందడి అదంతా వేరు కదా. ఇంట్లో అమ్మ వాళ్ళు పూజ చేస్తుంటే మనమేమో క్రాకర్స్ మీద పడతాము. ఈ పూజలు ఇవన్నీ ఎంతైనా ఎప్పుడు ఎలా ఉంటామో అలా ఉండాలి కదా. అయితే నేను ప్రసాదంగా అయితే అమ్మవారికి పొంగలి, కొబ్బరికాయ కొట్టుకున్నాను, ప్రసాదంగా పెట్టుకున్నాను అనమాట. అలాగే అమ్మవారికి నేను ఎక్కడో విన్నాను, కొంచెం తేనెలో తోక మిరియాలు 2 కలిపి ప్రసాదంగా పెట్టుకుంటే మంచిది అని. అందుకే అలా కూడా ప్రసాదంగా పెట్టుకున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.